సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మొన్న ఆగస్ట్ 15 రోజున ఏదో పెద్దగా చేయాలని చెప్పేసి కొంతమంది దుండగులు అంటే ఇక్కడ ఇండియా లోపలే కొంతమంది దుండగులు ఏదైనా ప్రయత్నించారు. అది కూడా ఆగస్ట్ 15కి 3-4 రోజుల ముందుల ఇండియా వైజ్ గా ఆపరేషన్ చేసి 250 నుంచి 260 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? మన దేశాన్ని నాశనం చేయాలని ఇతర దేశాలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉంటాం. అయినా సరే ఇలాంటి ఉపద్రవాలు కలుగుతూనే ఉన్నాయి. భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, భారతదేశ గౌరవాన్ని దెబ్బకొట్టాలని ఇతర దేశస్తులు ముష్కర మూకలు మన దేశంలో చొరబడి ఏదో అలజడి సృష్టించి అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే దేశం ఎంత అభద్రతా భావంలో వెళ్ళిపోయేదో మనందరికీ తెలుస్తుంది. ఆగస్టు 15 నాడు జరిగినటువంటి ఈ సంఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి దగ్గర ఎవరున్నారు, మన ఇంటి పైన ఎవరున్నారు, మన ఇంటి కింద ఎవరున్నారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న దుష్టశక్తులు చాలా మన దేశంలో చొరబడ్డాయని తెలుస్తుంది. మన అందరం కూడా ఏకదాటిపై అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు కూడా సమగ్రంగా దీనిపైన జాగ్రత్తగా లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే దొరికిన 250 మందిలోని మొత్తం ముస్లిం యువకులే కావడంతో దానిపైన మీ అభిప్రాయం? ఈ ఎవరైతే దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తారో ఎక్కువ ముస్లిం దేశాలే మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. అక్కడి నుంచి ఫండింగ్ చేయడం, ఇక్కడ నమ్మో యువకుల్ని ప్రేరేపించి ఏదో రకంగా అలర్జీ చేసి అన్యాయం చేసి గందరగోళం చేయాలని చెప్పి ఇంతకుముందు గట్టిగానే ప్రయత్నించేవాళ్ళు, గట్టిగానే చాలా మందిని హతమార్చడం కూడా జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో తగ్గిందనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది. కాబట్టి భారతదేశం ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్గా లేకపోతే ఇవాళ భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి దుష్టశక్తులు ఎక్కువైపోయి ఇవాళ 2-3 దేశాలు కలిపి భారతదేశాన్ని ఏ రకంగా ఎదిగేదానికి చాలా అద్భుతమైన ప్రగతిలో ముందుకెళ్ళిపోతుంది దేశం. ఇవాళ మన దేశం నుంచి ఏ వ్యక్తి అయినా ఇతర దేశాలు వెళ్ళినట్లయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు గౌరవం బాగా పెరిగింది. ఎందుకంటే మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశ గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాడు. అన్ని దేశాలతో స్నేహబంధాన్ని కలుపుకుంటూ ముందుకెళ్ళాడు. ఇవాళ భారతదేశం అంటే ఒక అత్యున్నత స్థాయిలో ప్రగతిని సాధించుకుంటూ ముందుకెళ్తుంది. సంస్కృతి సాంప్రదాయాలు అలాగే గౌరవ మర్యాదలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని దేశాలని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి ఇవాళ మనం ఎవడన్నా ఇండియన్స్ ఇతర దేశాలకు వెళ్ళిన ఇండియన్ అని చెప్తే గౌరవంగా బాధ్యతగా ఇండియన్ అంటే మన మిత్రులు అనేటటువంటి భావంతో మన వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా మనల్ని హక్కును తెచ్చుకుని మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రకంగా భారతదేశం ప్రగతి ముందుకు సాగడానికి నరేంద్ర మోడీ గారి కారణం. అలాగే దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల పట్ల ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు దేశంలో చొరబడ్డారని చెప్పి మన దగ్గర సమాచారం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే 250 మంది కూడా యూఏపీఏ ఉపా కేసు చట్టం కింద చేయడం జరిగింది. అది ఉపా కేసులో కూడా ఇరికించడం జరిగింది. ఏ మతమైనా ఏ కులమైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఉపా చట్టాలు కాదు కాల్చిపడదాం కదా. అప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి ఎవడైనా అరాచకం చేయాలనేటటువంటి అరాచక శక్తి భయపడతాడు. ఈ చట్టాల వల్ల ఏ లాభం లేకుండా పోతుంది. ఒకసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది, 3 సార్లు జరుగుతుంది. ఎన్నిసార్లు అని చూస్తూ ఊరుకుంటాం? ఎవడైతే మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో దానికి ప్రలోభపడి ఎవడైతే ఆకర్షించబడి వాళ్ళతో వెళ్తున్నాడో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసి పడితే దరిద్రం పోతుంది. ఉత్తరప్రదేశ్ లో 62 మంది, హర్యానాలో 50 మంది, అలానే మన హైదరాబాద్ లో కూడా 2 అంటే ప్రతి స్టేట్ లో కూడా 3, 2 ఇట్లా చాలా మంది దొరికారు. మన హైదరాబాద్ లో కూడా 2 దొరకడం వల్ల దానిపై హైదరాబాద్ లో కూడా మనం చాలా ఎలక్ట్ గా ఉండాలండి. ఇతర దేశాల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతూ చాలా మంది కనపడుతున్నారు. ఆ దేశం నుంచి పర్మిషన్ లేకుండా మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభుత్వం జాగ్రత్తగా పట్టి వాళ్ళ దేశం పంపించవలసిన బాధ్యత ఉంది. అలాగే వచ్చిన వాళ్ళు ఫోన్లే వాళ్ళేదో బ్రతకడానికి వచ్చారు కదా అని మనం ఏదో మంచి మనసుతో అంగీకరిస్తే అందులోనే క్షుద్రశక్తులు ఎక్కువైపోయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మన మనుగడ బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది.